అమరహరి వైఎస్ఆర్ అమరహరి వైఎస్ఆర్ అమరహరి వైఎస్ఆర్. నమస్కారం. ఈరోజు మన ప్రీతమ నేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. భారతదేశంలో ఎవరైనా చెప్పుకోవాలంటే మొట్టమొదటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన మరణించిన ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడుగా చిరంజీవిగా ఈ రోజు కూడా ప్రతి ఒక్క గుండె చప్పుడు కూడా రాజశేఖర రెడ్డిని స్మరిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో అన్ని రంగాలు ఏ రంగం చూసినా ఆయన పరిపాలించిన కాలంలో అదొక స్వర్ణయుగం, గుప్తల యుగంగా చెప్పుకోవచ్చు. స్వర్ణయుగం అంటే అందరికీ ప్రతి ఒక్క అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించటమే కాకుండా ప్రజా కార్యక్రమాలు కానీ రోడ్లు కానీ అన్ని కార్యక్రమాలు చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారికే చెప్పవచ్చు. ఆయన పరిపాలన కాలంలో రాష్ట్రంలోనే విప్లవాత్మకమైన మార్పులు చూపించారు. వ్యవసాయ రంగం చూస్తే వ్యవసాయదారులకి ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత ఈ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశ చరిత్రలో ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెప్పవచ్చు. అలాగే జలయజ్ఞం పేరిట పులిచింత, పోలవరం, హంద్రీనివా ఇలాంటి ప్రాజెక్టులు రాష్ట్రంలో అన్నిటినీ శ్రీకారం చుట్టి వాటిని అమల్లోకి తెచ్చిన ఘనత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇకపోతే ఆరోగ్యశ్రీ, పేదవాడు ఆరోగ్యం బాగలేకుంటే కార్పొరేట్ హాస్పిటల్లో గడప తొక్కారు. ఎందుకంటే పేదవాడు ప్రభుత్వ హాస్పిటల్కి పోలేక అతని వ్యాధి నయం చేసుకోలేక మరణిస్తూనే ఉన్నారు. అలాంటి సమయంలో ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టి 108, 104ని ఏర్పాటు చేసి ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ వైద్యం వచ్చే విధంగా పేద ప్రజల గుండెల్లో స్మరణీయంగా మిగిలిపోయాడు.